మోటారు వాహనముల చట్టం 1988 ప్రకారము లర్నర్ లైసెన్స్ పొందుటకు కంప్యూటర్ పరీక్షా విధానము. ఒక్కొక్క ప్రశ్నకు 4 జవాబులు ఉండును. వాటిలో సరియైన జవాబును గుర్తించవలెను. మొత్తం ప్రశ్నలు 20. కాలపరిమితి 10 నిమిషములు. పాస్ మార్కులు 16. మీ భద్రతే మా ధ్యేయం. రవాణా శాఖ, నంద్యాల, కర్నూలు జిల్లా. ప్రశ్నావళి విధానము జవాబుతో సహా. బ్రేక్ లైట్లు పనిచేయనప్పుడు వాహనమును నడుపుటకు ఏ పరిస్థితిలో అనుమతిస్తారు? ఏ. పగటిపూట నడిపినప్పుడు. బి. ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించరు. సి. ఎంఓటి పరీక్షకై వెళ్తున్నప్పుడు. డి. అత్యవసర పరిస్థితిలో. దీనికి జవాబు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించరు. వాహనం నిలుపుటకు మీకు మీ ముందు వాహనమునకు మధ్య దూరము ఎక్కువగా ఎప్పుడు ఉండాలి? ఏ. రాత్రి వేళల్లో. బి. మసక చీకట్లు. సి. విపరీతమైన గాలి వీస్తున్నప్పుడు. డి. పైన పేర్కొన్నవేవీ కావు. దీనికి జవాబు పైన పేర్కొన్నవేవీ కావు. తడి రోడ్డుపై నడుపుతున్న ద్విచక్ర వాహనమును భద్రముగా నిలుపు చేయుట ఎలా? జవాబులు: ముందు వెనుక 2 బ్రేకులను ఉపయోగించడం, బ్రేకు వేయకుండా గేరు మార్చడం, ముందు బ్రేకును మాత్రమే ఉపయోగించడం, వెనుక బ్రేకును మాత్రమే ఉపయోగించడం. దీనికి సరైన సమాధానము ముందు వెనుక 2 బ్రేకులను ఉపయోగించడం. రోడ్డు ఉపరితలంపై నుంచే వీటిలో ఏవి ఇంజన్ యొక్క సామర్థ్యాన్ని తగ్గిస్తాయి? జవాబులు: గతుకులు, డ్రైనేజీ మూతలు, నూనె మరకలు, పై అన్ని. దీనికి సరైన సమాధానం పై అన్ని. మసక చీకట్లో వాహనం నడుపుచున్నప్పుడు ఉపయోగించవలసినవి. జవాబులు: డిప్పర్ హెడ్లైట్లు, సైడ్ లైట్లు, ఫుల్ బీమ్ హెడ్లైట్లు, ప్రమాదాన్ని సూచించు లైట్లు. దీనికి సరైన జవాబు డిప్పర్ హెడ్లైట్లు. నిట్ట నిలువుదారిలో ప్రయాణిస్తున్నప్పుడు మీ వాహన వేగాన్ని ఎలా నియంత్రిస్తారు? జవాబులు: లోగేరులో ఉంచి జాగ్రత్తగా బ్రేకులు వేయడం, హైగేరులో ఉంచి జాగ్రత్తగా బ్రేకులు వేయడం, హైగేరులో ఉంచి బ్రేకులు గట్టిగా వేయడం, లోగేరులో ఉంచి బ్రేకులు వేయకుండడం. దీనికి సరైన సమాధానం లోగేరులో ఉంచి బ్రేకులు వేయకుండడం. కొండపై నుంచి దిగుచున్నప్పుడు మీరు మీ వాహనపు వేగాన్ని ఎలా నియంత్రిస్తారు? జవాబులు: లోగేరులో ఉంచడం, స్టీరింగ్ వీలును గట్టిగా పట్టుకోవడం, వాహనమును న్యూట్రల్లో ఉంచడం, క్లచ్ను క్రిందకు నొక్కడం. దీనికి సరైన జవాబు లోగేరులో ఉంచడం. రోడ్డు ప్రమాదాలకు కారణమైన సాధారణ అంశమేది? జవాబులు: ఏ. డ్రైవర్ యొక్క తప్పిదము, బి. వాతావరణ పరిస్థితులు, సి. రోడ్డు పరిస్థితులు, డి. యంత్రలోపములు. దీనికి సరైన సమాధానము డ్రైవర్ యొక్క తప్పిదము. మీ వాహనపు హారన్ను ఎప్పుడు ఉపయోగిస్తారు? జవాబులు: మీ ఉనికి ఇతర డ్రైవర్లకు తెలియజేయుటకు, మీకు వెంటనే దారి వదులుటకు, మీ స్నేహితుల దృష్టిని ఆకర్షించుటకు ఎప్పుడు హారన్ ఉపయోగించను. దీనికి సరైన సమాధానం మీ ఉనికి ఇతర డ్రైవర్లకు తెలియజేయుటకు. ఒక వాహనదారుడు తన వాహనపు హెడ్లైట్లను ఫ్లాష్ చేశాడంటే? జవాబులు: తన ఉనికి మీకు తెలియజేయుటకు, స్పీడ్ బ్రేకర్ సమీపిస్తున్నప్పుడు, మీకు దారి వదులుతున్నప్పుడు, మీ వాహనంలో ఏదో లోపాన్ని తెలియజేయుటకు. దీనికి సరైన సమాధానం తన ఉనికి మీకు తెలియజేయుటకు. ప్రమాద సూచిక లైట్లను మీరు ఎప్పుడు ఉపయోగిస్తారు? జవాబులు: ఏ. వాహనపు వేగాన్ని అకస్మాత్తుగా తగ్గించినప్పుడు, బి. వాహనాన్ని పసుపుపచ్చ గీతల మధ్య ఆపాలనుకున్నప్పుడు, సి. అత్యవసరంగా వాహనాన్ని రోడ్డు ప్రక్కగా ఆపాల్సి వచ్చినప్పుడు, డి. పైన పేర్కొన్న కారణాలు కాకుండా మరేవైనా. దీనికి సరైన సమాధానం అత్యవసరంగా వాహనాన్ని రోడ్డు ప్రక్కగా ఆపాల్సి వచ్చినప్పుడు. ఏ కారణము వలన ప్రమాద సూచిక లైట్లను మీరు ఉపయోగిస్తారు? జవాబులు: ఏ. ట్రాఫిక్ను తాత్కాలికంగా ఆటంకపరిచేలా వాహనం నిలిపినప్పుడు, బి. చీకట్లో హెడ్లైట్లు లేకుండా వాహనం నడుపుతున్నప్పుడు, సి. ఏదైనా కొనుగోలుపై వాహనంను పచ్చగీతల మధ్య నిలిపినప్పుడు, డి. పై అన్ని. దీనికి సరైన సమాధానము పై అన్ని. ప్రమాద సూచిక లైట్లను మీరు ఎప్పుడు వెలిగిస్తారు? జవాబులు: ఏ. ట్రాఫిక్కు ఆటంకం కలిగించక తప్పనిసరి పరిస్థితులలో, బి. వాతావరణం బాగులేక అతి నెమ్మదిగా నడుపుతున్నప్పుడు,
సి చెడిపోయిన వాహనంను తోసుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు, డి వాహనమును పసుపుపచ్చ గీతల మధ్య ఆపాలనుకున్నప్పుడు. దీనికి సరైన సమాధానం ట్రాఫిక్ ఆటంకం కలిగించగా తప్పనిసరి పరిస్థితుల్లో. రోడ్డుపై వాహనము పంక్చర్ అయినప్పుడు ఏం చేయాలి? జవాబులు: ఏ వెంటనే ప్రక్కకు తీసుకుపోవాలి, బి నెమ్మదిగా నడుపుతూ మెకానిక్ వద్దకు తీసుకెళ్లాలి, సి ప్రక్కగా పెట్టి సాధ్యమైనంత త్వరగా టైరును మార్చాలి, డి ప్రమాద సూచిక లైట్లను వెలిగించి వాహనం ఆపాలి. దీనికి సరైన సమాధానం ప్రక్కగా పెట్టి సాధ్యమైనంత త్వరగా టైరును మార్చాలి. మీ పాదాన్ని క్లచ్పై పెట్టి ఉంచడం వలన జవాబులు: ఇంధనం వృధా ఖర్చు, క్లచ్ ప్లేటుల అరుగుదల, మెరుగైన డ్రైవింగ్. ఏ మరియు బి. దీనికి సరైన సమాధానము ఏ మరియు బి. అత్యవసర పరిస్థితిలో వాహనమును అకస్మాత్తుగా ఆపాల్సి వచ్చినప్పుడు జవాబులు: ఏ మొదటి నుండే వేగంగా వెళ్ళకపోవడం, బి హ్యాండ్ బ్రేకును ఉపయోగించడం, సి ట్రాఫిక్ను పట్టించుకోకుండా వెంటనే ముందు వెనుక బ్రేకులను ఉపయోగించడం, డి పైన పేర్కొన్నవి కాకుండా మరేదైనా. దీనికి సరైన సమాధానం మొదటి నుండే వేగంగా వెళ్ళకపోవడం. మీ ముందు ఒక బస్సు ఆగి ప్రయాణికులను దించి ఎక్కించుకుంటున్నప్పుడు మీరు జవాబులు: ఏ వెనకాల ఓపిగ్గా వేచి ఉండాలి, బి ఎడంవైపు నుండి బస్సును దాటి వెళ్ళాలి, సి కుడివైపు నుండి బస్సును దాటి వెళ్ళాలి, డి పైన పేర్కొనేవి కాకుండా మరేదైనా. దీనికి సరైన సమాధానము వెనకాల ఓపిగ్గా వేచి ఉండాలి. వర్షం కురుస్తున్నప్పుడు పాదచారులను జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే జవాబులు: ఏ వర్షంలో సరదాగా అటు ఇటు పరిగెత్తవచ్చు, బి తడుస్తామనే కంగారులో వాహనాలను చూడకుండా సురక్షిత స్థలానికై పరిగెత్తవచ్చు, సి జారుడు రోడ్డుపై మీరు జాగ్రత్తగా గమనించకపోవచ్చు, డి పైన పేర్కొన్నవి కాకుండా మరేదైనా. దీనికి సరైన సమాధానం జారుడు రోడ్డుపై మీరు జాగ్రత్తగా గమనించకపోవచ్చు. వాహనాన్ని అతివేగంగా నడపడం వలన జవాబులు: ఏ నిలుపడానికి అధిక కష్టమవుతుంది, బి ప్రాణాంతక ప్రమాదాలు జరగవచ్చును, సి ఆనందం పొందవచ్చును, డి ఏ మరియు బి. దీనికి సరైన సమాధానం ఏ మరియు బి. వాహనాన్ని అతివేగంగా నడుపుతున్నప్పుడు జవాబులు: ఏ వేగంగా వెళ్తున్నందువలన ఎక్కువ దూరం చూస్తారు, బి దూరం కంటే తక్కువ దూరం చూస్తారు, సి మీరు ఆనందం పొందవచ్చును, డి వాహనాల మధ్య దూరం తక్కువగా ఉండటం వలన వెంటనే నిలుపలేరు. దీనికి సరైన సమాధానం దూరం కంటే తక్కువ దూరం చూస్తారు. మోటారు సైకిళ్లు జంక్షన్లలో తరచుగా ప్రమాదాలకు గురి అవుతాయి. ఎందుకంటే జవాబులు: ఏ ప్రక్కలు చూడకుండా మలుపు తిప్పినందుకు, బి కార్ల కంటే తొందరగా వేగం పుంజుకుంటాయి గనుక, సి మోటారు సైకిళ్లను తొందరగా నిలుపుట కష్టం గనుక, డి రోడ్డు ఉపరితల రాపిడికి గురవుతాయి కనుక. దీనికి సరైన సమాధానం ప్రక్కలు చూడకుండా మలుపు తిప్పినందుకు. పార్కు చేసిన వాహనాన్ని నడుపాలనుకున్నారు, రోడ్డుపైన జనసమ్మర్దం ఎక్కువగా ఉంది. అప్పుడు మీరు జవాబులు: ఏ విధమైన సంకేతం ఇవ్వకుండా తగిన సమయం కోసం వేచి ఉంటారు, సంకేతాన్ని ఇస్తూ దారి దొరకగానే ముందుకు కదులుతారు, ముందుకు వెళ్ళడానికి దారి కోసం సంకేతం ఇస్తూ ఉంటారు, మీకు ఎవరైనా దారి ఇచ్చేంత వరకు ప్రక్కగా నిలబడి ఉంటారు. దీనికి సరైన సమాధానం సంకేతాన్ని ఇస్తూ దారి దొరకగానే ముందుకు కదులుతారు. మీరు రోడ్డుపై తీవ్రమైన మలుపు ముందు ఉందనే గుర్తు చూశారు, అప్పుడు ఏం చేస్తారు? జవాబులు: ఏ మలుపు కంటే ముందు వేగాన్ని తగ్గిస్తారు, బి అదే వేగంతో ముందుకు వెళ్తారు, సి మలుపు దగ్గరకు వెళ్ళగానే వేగాన్ని తగ్గిస్తారు, డి మలుపు దాటగానే వేగాన్ని తగ్గిస్తారు. దీనికి సరైన సమాధానం మలుపు కంటే ముందు వేగాన్ని తగ్గిస్తారు. జీబ్రా లైన్ వద్ద పాదచారులు దాటడానికి మీ వాహనాన్ని ఆపుతారు, కానీ వాళ్ళింకా దాటడం మొదలు పెట్టలేదు. అప్పుడు మీరేం చేస్తారు? జవాబులు: ఏ ఓపికతో వేచి ఉంటారు, బి దాటమని తొందర పెడతారు, సి హారన్ వాయిస్తారు, డి వాహనాన్ని నడుపుతారు. దీనికి సరైన సమాధానం ఓపికతో వేచి ఉంటారు. మీరు వాహనాన్ని నడుపుతున్నారు, మీ వెనుకగా ఒక వాహనం వచ్చి హెడ్లైట్లను ఫ్లాష్ చేస్తారు. అప్పుడు మీరు జవాబులు: ఏ ఆ వాహనాన్ని ఓవర్టేక్ చేయనిస్తారు, బి వేగాన్ని పెంచి వాహనాల మధ్య దూరం తరగనివ్వరు, సి బ్రేక్ లైట్లు కనపడేలా బ్రేక్పై కాలు పెడతారు, డి ఆ వాహనం ఓవర్టేక్ చేయకుండా వేగాన్ని పెంచుతారు. దీనికి సరైన సమాధానం ఆ వాహనాన్ని ఓవర్టేక్ చేయనిస్తారు. మీరు చట్టపరమైన వేగంతో వెళ్తున్నారు, వెనుక నుండి ఒక వాహనం ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు మీరు ఏ విధంగా నిరోధించడానికి ప్రయత్నిస్తారు? జవాబులు: ఏ లేదు ఎప్పుడూ నిరోధించను, బి లేదు క్షేమకరమైనంత వరకు, సి అవును వెనుక డ్రైవర్ ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నాడు, డి అవును ఆ డ్రైవర్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. దీనికి జవాబు లేదు క్షేమకరం అయినంత వరకు.
మీరు జనసమర్థంలో అనుమతించిన వేగంతో వెళ్తున్నారు. వెనుక డ్రైవర్ ఓవర్టేక్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏ మీ వాహనాన్ని అలాగే నడుపుతూ ఓవర్టేక్ చేయనిస్తారు. బి వెనుక డ్రైవర్ ఓవర్టేక్ చేయడానికి వీలు లేకుండా ముందున్న వాహనానికి అతి దగ్గరగా వెళ్తారు. సి సురక్షిత స్థలంలో ఓవర్టేక్ చేయడానికి వెనుక డ్రైవర్కు సంకేతం ఇస్తారు. డి ఓవర్టేక్ చేయడానికి వీలు లేకుండా మీ వాహనం వేగం పెంచుతారు. దీనికి సరైన సమాధానం సురక్షిత స్థలంలో ఓవర్టేక్ చేయడానికి వెనుక డ్రైవర్కు సంకేతం ఇస్తారు. జనసమర్థమైన కూడలిలో అకస్మాత్తుగా ఒక వాహనం మీ ముందుకు వస్తే ఏం చేస్తారు? ఏ వేగాన్ని తగ్గించి ఆపడానికి సిద్ధంగా ఉంటారు. బి పక్కకు తప్పుకొని హారన్ వాయిస్తారు. సి హెడ్లైట్లను ఫ్లాష్ చేసి వెనుక ఆ వాహనం దగ్గరగా వెళ్తారు. డి వెంటనే వేగాన్ని పెంచి వెళ్తారు. దీనికి సరైన సమాధానం వేగాన్ని తగ్గించి ఆపడానికి సిద్ధంగా ఉంటారు. మీరు వన్ వేలో వస్తూ కుడివైపు తిరగాలి. అప్పుడు ఏ కుడివైపు లైన్లో ఉంటారు. బి ఎడం వైపు లైన్లో ఉంటారు. సి పరిస్థితుల ప్రకారం ఏదో ఒక లైన్. 4 డి మధ్య లైన్ నుండి కొంచెం ఎడం వైపు. దీనికి సరైన సమాధానం కుడివైపు లైన్లో ఉంటారు. పగలు ఏ పరిస్థితుల్లో మీరు హెడ్లైట్లను వెలిగిస్తారు? ఏ సరిగ్గా దారి కనిపించినప్పుడు. బి సాధారణ రోడ్డు పైన. సి ఇరుకు వీధుల్లో. డి పార్కింగ్ చేసినప్పుడు. దీనికి సరైన సమాధానం సరిగ్గా దారి కనిపించినప్పుడు. కుడివైపు మలుపు తిరగాలన్నప్పుడు బాగా ఎడం వైపు వెళ్తారు. ఎందుకు? ఏ రోడ్డు బాగుగా కనిపించడానికి. బి రోడ్డు ఉపరితల వంపును అధిగమించుటకు. సి వేగంగా వస్తున్న వెనక వాహనం ముందుకు వెళ్ళడానికి. డి వాహనం పట్టు తప్పకుండా సురక్షితం కోసం. దీనికి సరైన సమాధానం రోడ్డు బాగుగా కనిపించడానికి. ఎక్కడికైనా వెళ్ళాలి కానీ అనారోగ్యంగా ఉంది. అప్పుడు మీరు ఏ అసలు డ్రైవింగ్ చేయరు. బి డ్రైవింగ్కి ముందు అవసరమైన మందులు వాడతారు. సి తక్కువ దూరం ప్రయాణిస్తారు. డి రాత్రి తొందరగా తిరిగి వస్తారు. దీనికి సరైన సమాధానం ఏ అసలు డ్రైవింగ్ చేయరు. రోడ్డు పక్కనున్న వాహనం మీ ముందుకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా మీరు బ్రేక్ వేస్తారు. అప్పుడు మీరు ఏ ఆ డ్రైవర్ను మన్నించి శాంతంగా అతన్ని వెళ్ళనిస్తారు. బి మీ ఉనికిని తెలియజేయడానికి లైట్లను ఫ్లాష్ చేస్తారు. సి మీ ఉనికిని తెలియజేయడానికి హారన్ మోగిస్తారు. డి సాధ్యమైన తొందరగా ఓవర్టేక్ చేస్తారు. దీని సరైన సమాధానం ఏ ఆ డ్రైవర్ను మన్నించి శాంతంగా అతన్ని వెళ్ళనిస్తారు. మీరు ప్రయాణిస్తున్న ప్రధాన రోడ్డుకు ఇరువైపులా మరిన్ని రోడ్లు ఉన్నప్పుడు ప్రత్యేకంగా మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఏ ప్రక్క రోడ్డు నుండి వస్తున్న వాహనాన్ని సరిగ్గా చూడలేకపోవచ్చు. బి పక్క నుండి వస్తున్న గాలి మీ వేగాన్ని తగ్గించవచ్చు. సి వాహనం మలుపు తిరిగేటప్పుడు పట్టు తప్పిపోవచ్చును. డి కూడలిలోకి ప్రవేశించే వాహనాలు నెమ్మదిగా రావచ్చును. దీనికి సరైన సమాధానం ఏ పక్క రోడ్డు నుండి వస్తున్న వాహనాన్ని సరిగ్గా చూడలేకపోవచ్చు. రోడ్డు ప్రక్కగా వాహనములు నిలిపి ఉన్న మార్గం గుండా వెళుతూ ఒక బంతి రావడం చూస్తారు. అప్పుడేం చేస్తారు? జవాబులు: ఏ వేగాన్ని తగ్గించి ఆపడానికి సిద్ధంగా ఉంటారు. బి హారన్ వాయిస్తూ అదే వేగంతో వెళ్ళిపోతారు. సి హెడ్లైట్లు ఫ్లాష్ చేస్తూ అదే వేగంతో వెళ్ళిపోతారు. డి ఆగి తొందరగా బంతి తీసుకోండి అని పిల్లలకు చెబుతారు. దీనికి సరైన సమాధానం డి ఆగి తొందరగా బంతి తీసుకోండి అని పిల్లలకు చెప్తారు. 2 మెరుస్తున్న గీతలున్న చేతికర్రతో ఓ పాదచారుని చూస్తారు. ఆ వ్యక్తి. జవాబులు: ఏ చెవిటి మరియు గుడ్డివాడు. బి మానసికంగా ఎదగని వ్యక్తి. సి చెవిటి మరియు మూగవాడు. డి గుడ్డి మరియు మూగవాడు. దీనికి సరైన సమాధానం ఏ చెవిటి మరియు గుడ్డివాడు. మీరు ఒక సైకిల్ నడిపే వ్యక్తి వెనకాల ఉన్నారు. అతని ముందు కొద్ది దూరంలో మీరు ఎడం వైపు తిరగాలి. అప్పుడు జవాబులు: ఏ అతను ముందుకు వెళ్లేంత వరకు వెనకాలే ఉంటారు. బి మలుపుకు ముందే అతన్ని ఓవర్టేక్ చేస్తారు. సి మలుపు చేరుకునేంత వరకు అతని ప్రక్క ఆగి వెళ్తారు. డి మలుపు దగ్గర అతని చుట్టూ తిరిగి వెళ్తారు. దీనికి సరైన సమాధానం అతను ముందుకు వెళ్లేంత వరకు వెనకాలే ఉంటారు. ఈ పరిస్థితుల్లో సైక్లిస్ట్ను ఓవర్టేక్ చేయ ప్రయత్నించకూడదు. జవాబులు: ఏ ఎడం వైపు తిరిగే ముందు. బి కుడివైపు తిరిగే ముందు. సి వన్ వే దారిలో. డి ద్వంద్వ రవాణా మార్గంలో. దీనికి సరైన సమాధానం ఎడం వైపు తిరిగే ముందు. మీరు గుండ్రముగా తిరిగి వస్తున్నప్పుడు ఒక సైక్లిస్ట్ కుడివైపు తిరగడానికి సంకేతం ఇచ్చాడు. అప్పుడు మీరు జవాబులు: ఏ సైక్లిస్ట్ వెళ్ళడానికి స్థలం ఇస్తారు. బి కుడివైపు నుండి ఓవర్టేక్ చేస్తారు. సి హెచ్చరికగా హారన్ వాయిస్తారు. డి సైక్లిస్ట్ వెళ్ళడానికి సంకేతం ఇస్తారు. దీనికి సరైన సమాధానం సైక్లిస్ట్ వెళ్ళడానికి స్థలం ఇస్తారు. మీరు 2 సైక్లిస్టులు వెనకాల ఉన్నారు. వాళ్ళు గుండ్రటి ఎడం వైపు దారి వద్దకు చేరుకున్నారు. వాళ్ళు ఏ వైపు వెళ్తారని మీరు ఊహిస్తారు. జవాబులు: ఏ ఎటువైపైనా వెళ్ళవచ్చు. బి ఎడమవైపు. సి కుడివైపు. డి నేరుగా ముందుకు. దీనికి సరైన సమాధానం నేరుగా ముందుకు.
మీరు ఒక మోటారు సైక్లిస్ట్ను ఓవర్టేక్ చేయాలి, అప్పుడు ఏం చేస్తారు? జవాబులు: ఏ. కారుకు కావాల్సినంత స్థలాన్ని ఇస్తారు. బి. మలుపు తిప్పి ముందుకు వెళ్తారు. సి. వీలున్నంతగా రోడ్డుకు ఎదుటి ప్రక్కకు వెళుతారు. డి. వీలైనంత దగ్గరగా తొందరగా వెళ్తారు. దీనికి సరైన సమాధానం కారుకు కావలసినంత స్థలాన్ని ఇస్తారు. ఏ వాహనాలను ఎక్కువ దూరం నుండి ఓవర్టేక్ చేస్తారు? జవాబులు: ఏ. మోటారు సైకిళ్ళు. బి. సైకిళ్ళు. సి. లారీలు. డి. 1 మరియు 2. దీనికి సరైన సమాధానం డి. 1 మరియు 2. ఏ మోటారు సైక్లిస్టులను మీరు ప్రత్యేకంగా ఎప్పుడు గమనిస్తారు? జవాబులు: ఏ. 4 రోడ్ల కూడలిలో. బి. ఇంధనం నింపుకున్న స్థలములో. సి. సేవానిధి దగ్గరలో. డి. కారు పార్కింగ్లోకి ప్రవేశించేటప్పుడు. దీనికి సరైన సమాధానం 4 రోడ్ల కూడలిలో. ఏ వయస్సు వాళ్ళు ఎక్కువగా ప్రమాదానికి గురవుతారు? జవాబులు: ఏ. 17 నుండి 25 సంవత్సరముల వరకు. బి. 26 నుండి 45 సంవత్సరముల వరకు. సి. 55 నుండి ఆపై వయస్సు వరకు. డి. 46 నుండి 55 సంవత్సరముల వరకు. దీనికి సరైన సమాధానం 17 నుండి 25 సంవత్సరముల వరకు. మీరు ఇప్పుడే డ్రైవింగ్ పరీక్ష పాస్ అయ్యారు. ఇతర డ్రైవర్లతో పోల్చినప్పుడు మీరు యాక్సిడెంట్ చేసే అవకాశాలు ఎలా ఉంటాయి? జవాబులు: ఏ. చాలా ఎక్కువ. బి. వయసుపై ఆధారపడి ఉంటుంది. సి. చాలా తక్కువ. డి. ఇంచుమించు సమానము. దీనికి సరైన సమాధానము డి. ఇంచుమించు సమానము. మీరు అనుసరిస్తున్న ఒక పొడుగాటి వాహనము కూడలి వద్దకు రాగానే ఎడమవైపుకు తిరుగుతున్నట్టు సంకేతమిచ్చి కుడివైపు తిరిగింది. అప్పుడు మీరు. జవాబులు: ఏ. చాలా వెనుకగా నిలబడి అది వెళ్ళుటకు దారి ఇవ్వండి. బి. దాటి వెళ్ళుటకు దగ్గరగా వెళ్ళండి. సి. సంకేతము తప్పుగా ఇచ్చి కుడివైపు తిరుగుతున్నాడని గ్రహించండి. డి. నెమ్మదించగానే ఓవర్టేక్ చేయండి. దీనికి సరైన సమాధానము ఏ. చాలా వెనుకగా నిలబడి అది వెళ్ళుటకు దారి ఇవ్వండి. మీరొక చిన్న కూడలిలో ఉన్నారు. మీ ముందు ఒక పొడుగాటి వాహనం బాగా కుడివైపు నుండి ఎడమవైపు తిరగడానికి సంకేతం ఇచ్చింది. అప్పుడు. జవాబులు: ఏ. బాగా వెనుకగా నిలబడండి. బి. హారన్ వాయించండి. సి. ఎడమవైపు నుండి ఓవర్టేక్ చేయండి. డి. ముందు వాహనాన్ని అనుసరించండి. దీనికి సరైన సమాధానము బాగా వెనుకగా నిలబడండి. మీరొక పెద్ద లారీని ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు ముందుగా. జవాబులు: ఏ. ముందు దారి కనబడేలా వెనుకగా ఉండండి. బి. తొందరగా దాటి వెళ్ళడానికి వీలుగా ఆ వాహనం వెనకాల దగ్గరగా ఉండండి. సి. వెనకాల ఎడమవైపు దగ్గరగా ఉండండి. డి. హెడ్లైట్లను ఫ్లాష్ చేసి ఆ డ్రైవర్ దారి ఇచ్చేంత వరకు వేచి ఉండండి. దీనికి సరైన సమాధానము డి. హెడ్లైట్లను ఫ్లాష్ చేసి ఆ డ్రైవర్ దారి ఇచ్చేంత వరకు వేచి ఉండండి. కారు కన్నా లారీని దాటి వెళ్లడం ప్రమాదభరితం. ఎందుకు? జవాబులు: ఏ. కార్ల కన్నా లారీలు పొడుగ్గా ఉంటాయి. బి. వెనుక చిన్న లైట్లను ఎల్లప్పుడూ వెలిగించాలి. సి. లారీల బ్రేకులు సరిగా పనిచేయవు. డి. లారీలు ఎగుడు రోడ్డులో నెమ్మదిగా వెళ్తాయి. దీనికి సరైన సమాధానం కార్ల కన్నా లారీలు పొడుగ్గా ఉంటాయి. మీరు రాత్రి ప్రకాశవంతమైన రోడ్డుపై వెళ్తున్నప్పుడు. జవాబులు: ఏ. హెడ్లైట్లను తప్పకుండా వెలిగించాలి. బి. వెనక చిన్న లైట్లను ఎల్లప్పుడూ వెలిగించాలి. సి. ప్రక్క లైట్లను మాత్రమే వెలిగించాలి. డి. వాతావరణం సరిగ్గా లేనప్పుడు మాత్రమే హెడ్లైట్లను వెలిగించాలి. దీనికి సరైన సమాధానము ఏ. హెడ్లైట్లను తప్పకుండా వెలిగించాలి. రాత్రి వేళలో మీరు ఇరుకు రోడ్డు గుండా వెళ్తున్నప్పుడు మీ ముందు నెమ్మదిగా వాహనము కుడివైపుకు సంకేతం చూపారు. అప్పుడు మీరు. జవాబులు: ఏ. ఓవర్టేక్ చేసే ముందు సంకేత విరమణకై వేచి చూడండి. బి. ఎడమవైపు నుండి ఓవర్టేక్ చేయండి. సి. ఓవర్టేక్ చేసే ముందు హెడ్లైట్లు ఫ్లాష్ చేయండి. డి. హారన్ వాయించి అప్రమత్తపరచండి. దీనికి సరైన సమాధానం ఓవర్టేక్ చేసే ముందు సంకేత విరమణకై వేచి చూడండి. మీరు వెళ్తున్న రోడ్డు ప్రక్కగా అవరోధమున్నప్పుడు మీరు. జవాబులు: ఏ. ఎదుటి వాహనాలకు దారి ఇస్తారు. బి. మీ హక్కుగా భావించి ముందుకెళ్తారు. సి. ఎదుటి వారిని ఆపి ముందు మీరు వెళ్తారు. డి. ముందు దాటి వెళ్ళడానికి వేగాన్ని పెంచుతారు. దీనికి సరైన సమాధానం ఎదుటి వాహనాలకు దారి ఇస్తారు. మీరు వెళ్తున్న రోడ్డు ప్రక్కగా అవరోధము గుర్తులున్నప్పుడు. జవాబులు: ఏ. ఎవరికీ లేదు. బి. పొడుగైన వాహనములకు. సి. వేగముగా వెళ్ళు వాహనములకు. డి. వెడల్పు వాహనములకు. దీనికి సరైన సమాధానం డి. వెడల్పు వాహనములకు. వాహనమును నిలుపుటకు మీకు మీ ముందు వాహనమునకు మధ్య దూరము ఎక్కువగా ఎప్పుడు ఉండాలి? ఏ. రాత్రి వేళల్లో.
బి మసక చీకట్లు, సి విపరీతమైన గాలి వీస్తున్నప్పుడు, డి పైన పేర్కొన్నవేవీ కావు. దీనికి జవాబు పైన పేర్కొన్నవేవీ కావు. మీరు లెవెల్ క్రాసింగ్ వద్ద వేచి ఉన్నారు. రైలు వెళ్ళిపోయినా ఇంకా లైట్లు ఫ్లాష్ అవుతున్నాయి. అప్పుడు మీరు జవాబులు: ఏ వేచి ఉండాలి, బహుశా మరో రైలు వస్తున్నదేమో. బి స్టాప్ లైన్ చివర ఆగి ట్రైన్ కోసం చూడాలి. సి వాహనం ఆపి వెళ్ళి విచారణ జరపాలి. డి పైన పేర్కొన్నవేవీ కావు. దీనికి సరైన సమాధానము ఏ వేచి ఉండాలి, బహుశా మరో రైలు వస్తున్నదేమో. మీరు జనసమ్మర్థమైన ప్రధాన రోడ్డులో తప్పు దిశగా వెళ్తున్నట్టు గ్రహిస్తారు. అప్పుడు జవాబులు: ఏ ప్రక్కదారిలోకి మల్లుతారు, బి కుడివైపు రోడ్డుకు మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళా ప్రధాన రోడ్డుపైకి వస్తారు, సి యు లాంటి మలుపు తిరిగి సరైన దిశలోకి వస్తారు, డి పైన పేర్కొన్నవేవీ కావు. దీనికి సరైన సమాధానము సి యు లాంటి మలుపు తిరిగి సరైన దిశలోకి వస్తారు. సైడ్ రోడ్డు నుండి రివర్సులో ప్రధాన రోడ్డుపైకి ఎప్పుడు వెళ్తారు? జవాబులు: ఏ ఎప్పుడూ వెళ్ళరు, బి రెండు రోడ్లపైన జనసంచారం లేనప్పుడు, సి ఏ సమయంలోనైనా, డి ప్రధాన రోడ్డుపై జనసంచారం లేనప్పుడు మాత్రమే. దీనికి సరైన సమాధానము ఏ ఎప్పుడూ వెళ్ళరు. ఎర్ర రంగు ట్రాఫిక్ లైట్ యొక్క అర్థమేమిటి? జవాబులు: ఏ నిర్ణీత గీత వెనుక తప్పకుండా ఆపాలి, బి జనసంచారం లేనిచో నేరుగా వెళ్ళాలి, సి సురక్షితమైన ఎడమవైపు తిరగాలి, డి వేగాన్ని తగ్గించి ఆపుటకు సిద్ధంగా ఉండాలి. దీనికి సరైన సమాధానము ఏ నిర్ణీత గీత వెనుక తప్పకుండా ఆపాలి. ఎరుపు మరియు ఊదా రంగు ట్రాఫిక్ లైట్లు వెలిగితే అర్థమేమిటి? జవాబులు: ఏ ట్రాఫిక్ లైట్లు దాటి వెళ్లే ముందు ఆకుపచ్చ లైటుకై వేచి ఉండండి, బి జనసంచారం లేకుంటే ముందుకెళ్ళండి, సి లైట్లు చెడిపోయినవి జాగ్రత్తగా ఉండండి, డి ఎర్ర రంగు లైటుగా మారబోతున్నది. దీనికి సరైన సమాధానం ట్రాఫిక్ లైట్లు దాటి వెళ్లే ముందు ఆకుపచ్చ లైటుకై వేచి ఉండండి. సూచికలు ఇతరులకు కనిపించవని భావించినప్పుడు ఒక కూడల నుండి కుడివైపు తిరగాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? జవాబులు: ఏ సూచికలతో పాటు చేతితో కూడా సంకేతం ఇస్తారు, బి ప్రక్కకు వచ్చి సూచికలను పరీక్షిస్తారు, సి ఎడమవైపు నిలుపుతారు, డి బాగా కుడివైపు నిలుపుతారు. దీనికి సరైన సమాధానము ఏ సూచికలతో పాటు చేతితో కూడా సంకేతం ఇస్తారు. మీరు టీ రోడ్డుపై వేచి ఉండగా కుడివైపు నుండి ఒక వాహనం వస్తుంది. అప్పుడు జవాబులు: ఏ మొత్తం మలుపు తిరిగే వరకు వేచి ఉంటారు, బి వేగంగా ముందుకు వెళ్తారు, సి ఆ వాహనం కూడలికి వచ్చేలోగా వెళ్ళిపోతారు, డి నెమ్మదిగా ముందుకెళ్తారు. దీనికి సరైన సమాధానం మొత్తం మలుపు తిరిగే వరకు వేచి ఉంటారు. అడిగినప్పుడు మీరు లైసెన్స్ ఎవరికి చూపాలి? జవాబులు: ఏ యూనిఫామ్లోనున్న పోలీస్ అధికారికి, బి ప్రమాదం జరిగినప్పుడు ఇతర వ్యక్తులకు, సి వాహన తనిఖీ అధికారికి, డి ఏ మరియు సి. దీనికి సరైన సమాధానము డి ఏ మరియు సి. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి మీరు ముందుగా చేరుకుంటే చేయకూడనవి. జవాబులు: ఏ వాహనపు ఇంజను ఆపివేయడం, బి గాయపడ్డ వారికి వాహనానికి దూరంగా చేర్చడం, సి అత్యవసర సేవా విభాగం వారికి తెలియజేయడం, డి ఇతరుల కారు అక్కడికి రాకముందే తొందరగా వెళ్ళిపోవడం. దీనికి సరైన సమాధానము డి ఇతరుల కారు అక్కడికి రాకముందే తొందరగా వెళ్ళిపోవడం. యాక్సిడెంటులో ప్రయాణికులు తీవ్ర గాయాల పాలైన ప్రాంతానికి మీరు ముందుగా చేరుకుంటే చేయకూడనవి. జవాబులు: ఏ మీ వాహనపు ప్రమాద సూచికలను వెలిగించడం, బి ఎవరో ఒకరు అంబులెన్స్ సమాచారం అందించేలా చూడడం, సి గాయపడిన వారిని ప్రక్కగా తీసుకెళ్లడం, డి పైనవి ఏవీ కావు. దీనికి సరైన సమాధానము డి పైనవి ఏవీ కావు. అనుమతించబడిన హారన్లు. జవాబులు: ఏ పెద్ద మరియు కఠిన శబ్దము చేయక నిశ్శబ్దముగా ఉండు, బి విచక్షణ లేకుండా ఉపయోగించాలి, సి వైద్యశాలలు మరియు పాఠశాలల వద్ద ఉపయోగించాలి, డి అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి. దీనికి సరైన సమాధానము డి అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి. పర్వత ప్రాంతాల్లో ఎత్తుదారుల్లో. జవాబులు: ఏ పైకి వెళ్తున్న వాహనానికి ముందు దారి ఇవ్వాలి, బి క్రిందకి వస్తున్న వాహనానికి ముందు దారి ఇవ్వాలి, సి రెండూ ఒకేసారి దాటుకొని వెళ్ళాలి, డి భారీ వాహనములను ముందు వెళ్ళనివ్వాలి. దీనికి సరైన సమాధానము ఏ పైకి వెళ్తున్న వాహనానికి ముందు దారి ఇవ్వాలి. రోడ్డు మరమ్మత్తు పనులు జరుగుతుంటే. జవాబులు: ఏ వేగాన్ని 50 కిలోమీటర్లకు తగ్గించాలి, బి వేగాన్ని 25 కిలోమీటర్లకు తక్కువగా తగ్గించాలి, సి కార్మికులను పట్టించుకోకుండా వేగంగా వెళ్ళాలి, డి పైనవేవీ కావు. దీనికి సరైన సమాధానం
బి వేగాన్ని 25 కిలోమీటర్లు తక్కువగా తగ్గించాలి. మీ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ చిహ్నము. జవాబులు: ఏ అంత ప్రాముఖ్యమైనది కాదు, బి అది మీ కారు నెంబరు, సి అది మీ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క నెంబరు, డి పైనవి ఏవీ కావు. దీనికి సరైన సమాధానము బి అది మీ కారు నెంబరు. ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన ప్రదేశాలు. జవాబులు: ఏ పాఠశాలలు, బి దుకాణ సముదాయాలు, సి జనసమ్మర్ధ ప్రాంతాలు, డి పై అన్ని ప్రాంతాలు. దీనికి సరైన సమాధానము డి పై అన్ని ప్రాంతాలు. రోడ్డుపై సైక్లిస్టుకు మీరు ఎక్కువ స్థలం ఎందుకు ఇస్తారు? జవాబులు: ఏ అవి అస్థిరమైనవి కనుక, బి వాటికి అధికారం ఉంది కనుక, సి వాళ్ళు ఎప్పుడు ఎటువైపు వెళతారో తెలియదు కనుక, డి పైవి ఏవీ కావు. దీనికి సరైన సమాధానము ఏ అవి అస్థిరమైనవి కనుక. ఒకవేళ ఎరుపు ట్రాఫిక్ లైటు ఎక్కువసేపు వెలుగుతుంటే మీరు. జవాబులు: ఏ నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి, బి చింతించవద్దు ముందుకు వెళ్ళాలి, సి ఓపిగ్గా వేచి ఉండాలి, డి నెమ్మదిగా ముందుకు కదిలి వేగంగా వెళ్ళాలి. దీనికి సరైన సమాధానము సి ఓపికగా వేచి ఉండాలి. మీరు అందరికంటే ముందు నిలబడినప్పుడు పచ్చ లైటు కదిలితే. జవాబులు: ఏ అలవాటుగా ముందుకు కదలాలి, బి వెనకనున్న అందరూ హారన్ వాయించే వరకు కదలకూడదు, సి వేరు దిశలో అందరూ వెళ్ళిన తర్వాత ముందుకు కదలాలి, డి పైవి ఏవీ కావు. దీనికి సరైన సమాధానము సి వేరు దిశలో అందరూ వెళ్ళిన తర్వాత ముందుకు కదలాలి. మీరు ఎరుపు లైటు వద్ద నిర్ణీతమైన గీత లోపల నిలవాలి. జవాబులు: ఏ ఎందుకంటే జనసంచారం స్పష్టంగా కనిపిస్తుంది, బి ఎందుకంటే తక్కిన వాళ్ళకు కూడా జనసంచారం స్పష్టంగా కనపడుతుంది, సి పాదచారులు జీబ్రా లైన్లో రోడ్డు దాటుటకు వీలు కలుగుతుంది, డి పచ్చలైటు వెలగ్గానే అందరూ కలిసి వెళ్లేలా చూడండి. దీనికి సరైన సమాధానము సి పాదచారులు జీబ్రా లైన్లో రోడ్డు దాటుటకు వీలు కలుగుతుంది. మీరు కూడలి వద్దకు చేరగానే ట్రాఫిక్ లైటు ఆకుపచ్చ రంగు నుండి పసుపచ్చ రంగుకు మారింది. అప్పుడు మీరు. జవాబులు: ఏ వెంటనే వేగాన్ని పెంచుతారు, బి హారన్ వాయిస్తూ వెళ్ళిపోతారు, సి వేగాన్ని తగ్గించి నిలబడతారు, డి పైనవేవీ కావు. దీనికి సరైన సమాధానము సి వేగాన్ని తగ్గించి నిలబడతారు. పసుపు పచ్చ రంగు లైటును ఎప్పుడు ఫ్లాష్ చేస్తారు? జవాబులు: ఏ ట్రాఫిక్ లైట్లు పనిచేయనప్పుడు, బి రోడ్డు మరమ్మత్తు చేస్తున్నప్పుడు, సి మీరు వేగాన్ని తగ్గించి నెమ్మదిగా వెళ్ళవలసినప్పుడు, డి మీరు కూడా మీ హెడ్లైట్లను ఫ్లాష్ చేయవలసి వచ్చినప్పుడు. దీనికి సరైన సమాధానము సి మీరు వేగాన్ని తగ్గించి నెమ్మదిగా వెళ్ళవలసినప్పుడు. ఎరుపు రంగు లైటును ఫ్లాష్ చేస్తే అర్థమేమిటి? జవాబులు: ఏ ముందు ప్రమాదమున్నది, బి ఇతర వాహనాలు పాదచారులు రోడ్డు దాటే వరకు ఆగాలి, సి ట్రాఫిక్ లైట్లు పనిచేయడం లేదు, డి పైనవి ఏవీ కావు. దీనికి సరైన సమాధానము ఏ ముందు ప్రమాదమున్నది. మీరు ఒక కూడలి నుండి ఎడం వైపుకు తిరగాలనుకున్నప్పుడు. జవాబులు: ఏ ఎడం వైపు మలుపుపై నియంత్రణ లేదు కనుక తిరగవచ్చు, బి గుర్తించబడిన కొన్ని ప్రాంతాల్లో తప్ప ఎడమ మలుపులపై నియంత్రణ లేదు, సి వెల్లుట మీ హక్కు, డి పైనవి ఏవీ కావు. దీనికి సరైన సమాధానము బి గుర్తించబడిన కొన్ని ప్రాంతాల్లో తప్ప ఎడమ మలుపులపై నియంత్రణ లేదు. మీరు కూడలి వద్దకు చేరగానే ట్రాఫిక్ లైటు ఆకుపచ్చ నుండి పసుపు రంగుకు మారింది. అప్పుడు మీరు. జవాబులు: వెంటనే వేగాన్ని పెంచుతారు, బి హారన్ వాయిస్తూ వెళ్ళిపోతారు, సి వేగాన్ని తగ్గించి నిలబడతారు, డి పైనవి ఏవీ కావు. దీనికి సరైన సమాధానము సి వేగాన్ని తగ్గించి నిలబడతారు. రోడ్డు మీద ఒక బలమైన నిలువు లైను ఇది తెలియజేస్తుంది. జవాబులు: ఏ ఓవర్టేక్ చేయమని, బి లైను దాటమని, సి లైను దాటకూడదని, డి ఎడమవైపునకు తిరగమని. దీనికి సరైన సమాధానము సి లైను దాటకూడదని. రోడ్డు మీద ముక్కలు ముక్కలుగా ఉన్న లైను ఇది తెలియజేస్తుంది. జవాబులు: ఏ తెగిన లైను దగ్గర దాటమని, బి తెగని లైను దగ్గర దాటమని, సి ఎడమవైపుకు తిరగమని, డి పైనవి ఏవీ కావు. దీనికి సరైన సమాధానము బి తెగని లైను దగ్గర దాటమని. ఇరువైపులా వాహనములు వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక పొడవాటి లైను తెగి ఉంటే మీరు. జవాబులు: ఏ రోడ్డులో ఏ భాగంలోనైనా వెళ్ళవచ్చును, బి మీ లైనులో వెళ్తూ జాగ్రత్తగా ఓవర్టేక్ చేయవలెను, సి ఎడమ నుండి ఓవర్టేక్ చేయవలెను, డి పైనవేవీ కావు. దీనికి సరైన సమాధానము బి మీ లైనులో వెళుతూ జాగ్రత్తగా ఓవర్టేక్ చేయవలెను. రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణం.
జవాబులు: ఏ నిర్లక్ష్యంగా మరియు వేగముగా నడుపుట వలన, బి రోడ్డుపై వెళ్తూ జాగ్రత్తగా ఓవర్టేక్ చేయవలను, సి ఎడమ నుండి ఓవర్టేక్ చేయవలను, డి పైనవేవీ కావు. దీనికి సరైన సమాధానము ఏ నిర్లక్ష్యముగా మరియు వేగముగా నడుపుట వలన. వాహనాల వేగం వివిధ రకాలుగా ఎందుకుంటుంది? జవాబులు: ఏ వివిధ రకాల వాహనాలు అదే రోడ్డుపైన నడపడం వలన, బి ప్రతి ఒక్కరూ తొందరగా వెళ్లాలని అనుకోకపోవడం వలన, సి ప్రజలు ఒక క్రమ పద్ధతిలో నడపకపోవడం వలన, డి బస్సు అధిక భాగం రోడ్డును ఆక్రమించడం వలన. దీనికి సరైన సమాధానం ఏ వివిధ రకాల వాహనాలు అదే రోడ్డుపైన నడపడం వలన. ఒక కూడలికి చేరుకున్నప్పుడు మీరు నేరుగా వెళ్ళాలంటే, జవాబులు: ఏ రోడ్డుకు కుడివైపుకు వెళ్ళాలి, బి రోడ్డుకు మధ్య భాగానికి వెళ్ళాలి, సి 50 మీటర్ల ముందుగానే రోడ్డు మధ్యకు వెళ్ళాలి, డి ఎడమవైపు నుండి వెళ్ళాలి. దీనికి సరైన సమాధానము సి 50 మీటర్ల ముందుగానే రోడ్డు మధ్యకు వెళ్ళాలి. దూర ప్రయాణంలో వాహనాన్ని ఎన్నిసార్లు ఆపుతారు? జవాబులు: ఏ కనీసం 2 గంటలకొకసారి, బి ఇంధనం అవసరమైనప్పుడు, సి కనీసం 4 గంటలకొకసారి, డి భోజనానికి మాత్రమే. దీనికి సరైన సమాధానము సి కనీసం 4 గంటలకొకసారి. దూర ప్రయాణంలో మీరు అప్రమత్తంగా ఎలా ఉండగలరు? జవాబులు: ఏ తరచుగా ఆగి సేద తీరాలి, బి సాధ్యమైనంత త్వరగా ప్రయాణాన్ని ముగించండి, సి ప్రధాన రోడ్డును వదిలి ఖాళీ మార్గముల వెంట వెళ్ళండి, డి పైన పేర్కొన్నవేవీ కావు. దీనికి సరైన సమాధానము ఏ తరచుగా ఆగి సేద తీరాలి. ఈ క్రింది పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయకండి. జవాబులు: ఏ అలసినప్పుడు, సుస్థిగా ఉన్నప్పుడు, బి పట్టు వ్యాధితో బాధపడుతున్నప్పుడు, సి జ్వరముతో బాధపడుతున్నప్పుడు, డి పైన పేర్కొన్నవి అన్నీ. దీనికి సరైన సమాధానము డి పైన పేర్కొన్నవి అన్నీ. మీరు లారీ వెనకాల అతి దగ్గరగా ప్రయాణం చేయకూడదు. ఎందుకంటే? జవాబులు: ఏ మీకు ముందున్న మార్గం కనిపించదు, బి లారీ వదిలిన పొగను మీరు పీలుస్తారు, సి లారీ యొక్క గాలి మీ వేగాన్ని తగ్గిస్తుంది, డి వెనుకున్న డ్రైవరు మిమ్మల్ని చూడకపోవచ్చును. దీనికి సరైన సమాధానము ఏ మీకు ముందున్న మార్గము కనిపించదు. మీరు వెనక్కి తిరిగి ప్రక్క రోడ్డుకు వెళ్ళాలి. ఒక పాదచారుడు మీ వెనుకగా రోడ్డు దాటుతున్నాడు. అప్పుడు మీరు? జవాబులు: ఏ పాదచారుడికి మార్గం వదులుతారు, బి పాదచారుడిని ఆగమని అంటారు, సి పాదచారుడిని రోడ్డు దాటమని అంటారు, డి పాదచారుడు రోడ్డు దాటుటకు ముందే మీరు వాహనాన్ని వెనక్కి తిప్పుతారు. దీనికి సరైన సమాధానము ఏ పాదచారుడికి మార్గం వదులుతారు. మీరు ఒక కూడలి నుండి ఒక చిన్న మార్గానికి మారాలి. ఓ పాదచారుడు మీ వెనకాల రోడ్డు దాటుతున్నాడు. అప్పుడు మీరు? జవాబులు: ఏ ముందే రోడ్డు దాటుతున్న పాదచారునికి దారి వదలండి, బి ఆగి పాదచారునికి రోడ్డు దాటమని చెప్పండి, సి హారన్ వాయిస్తూ ముందుకు వెళ్ళండి, డి వేగాన్ని పెంచి ముందుకు వెళ్ళండి. దీనికి సరైన సమాధానం ఏ ముందే రోడ్డు దాటుతున్న పాదచారునికి దారి వదలండి. మీరు కూడలి నుండి ఎడం వైపునకు మరలాలి, కానీ నిలిచి ఉన్న వాహనాలు మీకు అడ్డంగా ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? జవాబులు: ఏ ఆగి ముందు దారి స్పష్టంగా కనిపించేంత వరకు నెమ్మదిగా వెళ్తారు, బి వేగంగా వెళ్తారు కానీ వాహనాన్ని నిలపడానికి సిద్ధంగా ఉంటారు, సి హారన్ వాయిస్తారు, జవాబు రాని పక్షంలో ముందుకు వెళ్తారు, డి ఆగి ముందుకు వెళ్తూ మార్గాన్ని గమనిస్తారు. దీనికి సరైన సమాధానం ఏ ఆగి ముందు దారి స్పష్టంగా కనిపించేంత వరకు నెమ్మదిగా వెళ్తారు. మీరు వాహనాన్ని నిలిపినప్పుడు ఏ ఇతర వాహనాలను అడ్డంగా వెళ్తారు, బి ప్రధాన రోడ్డుపై వాహనాన్ని నిలుపుతారు, సి వాహనాన్ని గేర్లోనే నిలుపుతారు, డి ప్రక్క లైట్లను వెలిగిస్తారు. దీని జవాబు సి వాహనాన్ని గేర్లోనే నిలుపుతారు. మీరు ఒక కారును ఓవర్టేక్ ఎంత దూరం నుండి చేస్తారో ఒక సైక్లిస్టును కూడా అంతే దూరం నుండి చేస్తారు. ఎందుకు? ఏ అతను పక్కకు జరగవచ్చును, బి అతను లైన్ మార్చవచ్చును, సి అతను సైకిల్ దిగవచ్చును, డి అతను కుడివైపుకు తిరగవచ్చును. దీనికి సమాధానం ఏ అతను పక్కకు జరగవచ్చును. మీరు రోడ్డు పక్కగా రావాలనుకుంటారు. అప్పుడు మోటార్ సైకిల్ను జాగ్రత్తగా ఎందుకు గమనిస్తారు? ఏ మోటార్ సైకిల్ చిన్నవి గనుక చూడడం కష్టం, బి సాధారణంగా మోటార్ సైకిల్ కార్ల కంటే వేగంగా వెళ్తాయి, సి పోలీసు గస్తీలు తరచుగా మోటార్ సైకిల్ను ఉపయోగిస్తాయి, డి పైన పేర్కొన్నవేవీ కావు. దీనికి జవాబు బి సాధారణంగా మోటార్ సైకిళ్లు కార్ల కంటే వేగంగా వెళ్తాయి. కారు డ్రైవర్ల కంటే మోటార్ సైకిల్ నడుపువారు ఎక్కువ ప్రమాదాలకు లోనవుతారు. ఎందుకు?
ఏ వేగంగా నడుపుతారు, బి వేగంగా మలుపులు తిప్పుతారు, సి కార్ల కంటే తొందరగా వేగం పుంజుకుంటారు, డి పైన పేర్కొన్నవేవీ కావు. దీనికి జవాబు ఏ వేగంగా నడుపుతారు. తడి రోడ్డు పైన మీరు ఒక లారీ వెనకాల వెళ్తున్నప్పుడు నీటి తుంపర్ల వల్ల దారి కనిపించడం కష్టమవుతుంది. అప్పుడు ఏ దారి స్పష్టంగా కనిపించే వరకు వెనక్కి తగ్గండి, బి హెడ్లైట్లను ప్రకాశవంతంగా వెలిగించండి, సి లారీకి దగ్గరగా కానీ నీటి తుంపరకు దూరంగా ఉండండి, డి వేగాన్ని పెంచి ఓవర్టేక్ చేయండి. దీనికి సమాధానం ఏ దారి స్పష్టంగా కనిపించే వరకు వెనక్కి తగ్గండి. మీరు లైట్ వెలిగించి వర్షంలో ఇతర వాహనాల వెనకాల ప్రయాణిస్తున్నారు. మీరు ప్రమాదాలను ఎలా నివారించగలరు? ఏ వేగాన్ని తగ్గించి వాహనాల మధ్య దూరాన్ని పెంచడం వలన, బి ముందున్న వాహనానికి అతి దగ్గరగా ఉండడం వలన, సి హెడ్లైట్లకు బదులు డిప్పర్ లైట్లు వెలిగించడం వలన, డి ఇతర వాహనాలతో పాటు వేగంగా నడపడం వలన. దీనికి సమాధానం ఏ వేగాన్ని తగ్గించి వాహనాల మధ్య దూరాన్ని పెంచడం వలన. వర్షంలో ఎందుకు వేగాన్ని తగ్గించి నడుపుతారు? ఏ ముందు దారి స్పష్టంగా కనపడదు కనుక, బి బ్రేకు సరిగ్గా పనిచేయవు కనుక, సి ఇతరుల లైట్లు మసగ్గా ఉంటాయి కనుక, డి ఇంజన్ చల్లబడుతుంది కనుక. దీనికి జవాబు ఏ ముందు దారి స్పష్టంగా కనపడదు కనుక. మీరు వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ముందున్న వాహనానికి ఎక్కువ దూరంగా ఎందుకు ఉండాలి? ఏ అది అకస్మాత్తుగా ఆగవచ్చు, బి అది అకస్మాత్తుగా మలుపు తిరగవచ్చు, సి దాని మసక వెలుతురు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, డి దాని బ్రేక్ లైట్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. దీనికి జవాబు ఏ అది అకస్మాత్తుగా ఆగవచ్చు. మీరు పొగమంచులో నడుపుతున్నప్పుడు 100 మీటర్ల కంటే ఎక్కువ ముందుకు చూడగలుగుతున్నారు. ఇతర డ్రైవర్లు కూడా మిమ్మల్ని చూడగలుగుతున్నారని ఎలా నిర్ధారించుకుంటారు? ఏ హెడ్లైట్లు వెలిగించి, బి ముందుకెళ్తున్న వాహనాన్ని దగ్గరగా అనుసరిస్తూ, సి మసక లైట్లను వెలిగించి, డి రోడ్డు మధ్యలో నడుపుతూ. దీనికి సమాధానం సి మసక లైట్లను వెలిగించి. రాత్రిళ్ళు ఓవర్టేకింగ్ చేసేప్పుడు ఈ క్రింది వాటిలో ఏది సరైన పద్ధతి? ఏ ఎక్కువ దూరం చూడలేరు కనుక జాగ్రత్తగా ఉండడం, బి మలుపు తిరిగేప్పుడు జాగ్రత్తగా ఉండడం, సి మలుపు దగ్గర ఆగి ఎదురు లైట్లను గమనించడం, డి బయలుదేరే ముందు 2 సార్లు హారన్ వాయించడం. దీనికి జవాబు ఏ ఎక్కువ దూరం చూడలేరు కనుక జాగ్రత్తగా ఉండడం. మీరు రాత్రిపూట కారును ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు గమనించవలసినవి: ఏ ఇతర వాహనదారులను ఇబ్బంది పెట్టకండి, బి ఓవర్టేక్ చేసే ముందు హెడ్లైట్లను ఆర్పి వెలిగించండి, సి వెనకాల లైట్లను వెలిగించండి, డి ఓవర్టేక్ చేసేప్పుడు హెడ్లైట్లను ప్రకాశవంతంగా వెలిగించండి. దీనికి జవాబు బి ఓవర్టేకింగ్ చేసే ముందు హెడ్లైట్లను ఆర్పి వెలిగించండి. మీరు గుండ్రటి మలుపులో నేరుగా వెళ్తున్నారు, ఎలా సంకేతాన్ని ఇస్తారు? ఏ ప్రస్తుత రోడ్డు వదిలి కొత్త రోడ్డుకి వెళ్లేలోపు ఎడం వైపునకు సిగ్నల్ ఇవ్వవలను, బి మలుపులోనికి వెళ్లిన వెంటనే కుడివైపునకు సిగ్నల్ ఇచ్చి తరువాత ఎడం వైపునకు ఇవ్వవలను, సి మలుపు దాటినప్పుడు ఎడం వైపునకు సిగ్నల్ ఇవ్వవలను, డి మలుపు ముందర నుండి మలుపు దాటు వరకు ఎడం వైపునకు సిగ్నల్ ఇవ్వవలను. దీనికి జవాబు బి మలుపులోనికి వెళ్లిన వెంటనే కుడివైపునకు సిగ్నల్ ఇచ్చి తరువాత ఎడం వైపునకు ఇవ్వవలెను. రోడ్డు సూచికలు గుర్తులు లేని కూడలికి 2 వాహనాలు వచ్చినచో దేనికి ప్రాధాన్యం ఉంటుంది? ఏ దేనికి లేదు, బి ముందుగా వేగంగా ఉన్న వాహనము, సి ప్రధాన మార్గం గుండా వస్తున్న వాహనము, డి కుడివైపు నుండి వస్తున్న వాహనము. దీనికి జవాబు సి ప్రధాన మార్గం గుండా వస్తున్న వాహనము. వాహనం నడుపుట నేర్చుకునేవారు ఏ చెల్లుబాటులో ఉన్న లర్నింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, బి నిపుణుల సూచనలు పాటించాలి, సి హెడ్లైట్లకు బదులు డిప్పర్ లైట్లు వెలిగించడం వలన, డి ఇతర వాహనాలతో పాటు వేగంగా నడపడం వలన. దీనికి జవాబు ఏ చెల్లుబాటులో ఉన్న లర్నింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యే వరకు మీరు తప్పకుండా ఏ వాహనంపై ఎర్ర ఎల్ బోర్డును ప్రదర్శించాలి, బి వాహనంపై ఆకుపచ్చ ఎల్ బోర్డును ప్రదర్శించాలి, సి నిపుణుల పర్యవేక్షణలోనే వాహనాన్ని నడపాలి, డి లైసెన్స్ కలిగి ఉన్న వారి పర్యవేక్షణలోనే వాహనాన్ని నడపాలి. దీనికి జవాబు ఏ వాహనంపై ఎర్ర ఎల్ బోర్డును ప్రదర్శించాలి. లర్నింగ్ లైసెన్స్ ఎంతకాలం చెల్లుబాటులో ఉంటుంది? ఏ 6 నెలలు, బి 1 నెల, సి 1 సంవత్సరం, డి జీవిత పర్యంతం. దీనికి జవాబు ఏ 6 నెలలు. మీరు వాహనం నేర్చుకుంటున్నారు, ఒక వ్యక్తిని కూర్చోండబెట్టుకోవడానికి చట్టం ఎప్పుడు అనుమతిస్తుంది? ఏ డ్రైవింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై లైసెన్స్ పొందినప్పుడు, బి 125 సీసీ మించని వాహనమైనప్పుడు, సి కూర్చున్న వ్యక్తి లైసెన్స్ కలిగి ఉన్నప్పుడు, డి మీకు 3 సంవత్సరాల అనుభవం ఉన్నప్పుడు. దీనికి జవాబు సి కూర్చున్న వ్యక్తి లైసెన్స్ కలిగి ఉన్నప్పుడు. డ్రైవింగ్ పరీక్షకై వెళ్తున్నప్పుడు మీ వెంట ఉండవలసినవి: ఏ లర్నింగ్ లైసెన్సు, బి వాహన నమోదు పత్రము, సి వాహన బీమా పత్రము, డి పైన పేర్కొన్నవన్నీ. దీనికి జవాబు డి పైన పేర్కొన్నవన్నీ. వాహనం నడుపుటకు ముందు మీరు గమనించవలసినవి: ఏ చెల్లుబాటులో ఉన్న వాహన బీమా పత్రము,
బి వాహనదారు చేయించిన థర్డ్ పార్టీ బీమా పత్రము, సి సొంత వాహనం బీమా పత్రము, డి వాహనంలో జాగ్రత్త పరిచిన బీమా పత్రము. దీనికి జవాబు బి వాహనదారు చేయించిన థర్డ్ పార్టీ బీమా పత్రము. చట్ట ప్రకారం వాహనం రోడ్డుపై నడుపుటకు ఏ రకమైన బీమా కావాలి? ఏ థర్డ్ పార్టీ బీమా, బి థర్డ్ పార్టీ అగ్ని ప్రమాద మరియు చోరీ బీమా, సి సమగ్రమైన బీమా, డి వ్యక్తిగత ప్రమాద బీమా. దీనికి జవాబు ఏ థర్డ్ పార్టీ బీమా. డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తిని పర్యవేక్షించాలంటే ఏ చెల్లుబాటులో ఉన్న లైసెన్స్ కలిగి ఉండాలి, బి డ్రైవింగ్ నిపుణత కలిగి ఉండాలి, సి లర్నింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, డి పైన పేర్కొన్నవేవీ కావు. దీనికి జవాబు ఏ చెల్లుబాటులో ఉన్న లైసెన్స్ కలిగి ఉండాలి. మీరు చేసిన యాక్సిడెంట్లో ఇతర వాహనదారుడు గాయపడితే మీరు పోలీసులకు తెలియజేస్తారా? ఏ అవును సాధ్యమైనంత తొందరగా తెలియజేయాలి, బి అవును 28 రోజుల్లో తప్పకుండా తెలియజేయాలి, సి లేదు గాయపడిన వ్యక్తి నిర్ణయించుకోవాలి, డి లేదు చిన్న గాయాలు కనుక అవసరం లేదు. దీనికి సమాధానం ఏ అవును సాధ్యమైనంత తొందరగా తెలియజేయాలి. మీరు చేసిన యాక్సిడెంట్లో ఎవరైనా గాయపడితే సాధ్యమైనంత తొందరగా పోలీసులకు తెలియజేయాలి. లేకపోతే ఏ 24 గంటల్లో, బి 48 గంటల్లో, సి 5 రోజుల్లో, డి 7 రోజుల్లో. దీనికి జవాబు ఏ 24 గంటల్లో. మీకు యాక్సిడెంట్ జరిగింది, వెనుక కూర్చున్న వ్యక్తి గాయపడ్డాడు, పోలీసులకు ఎవరు తెలియచేయాలి? ఏ మీరు, బి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి, సి గాయపడ్డ వ్యక్తి, డి యాక్సిడెంట్ చూసినవారు. దీనికి జవాబు ఏ మీరు. వాహనం ఓవర్లోడ్ కాకుండా చూడవలసిన బాధ్యత ఎవరిది? ఏ డ్రైవరు లేక వాహనం నడుపువారిది, బి సరుకు పంపించు సొంతదారుడిది, సి వాహనం భర్తీ చేసిన వ్యక్తిది, డి వాహన సొంతదారునిది. దీనికి జవాబు డి వాహన సొంతదారునిది. వాహనంపై భాగమున సరుకును ఏ బలంగా కట్టి తీసుకెళ్లాలి, బి తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకెళ్లాలి, సి సాధ్యమైనంత తక్కువగా తీసుకెళ్లాలి, డి ప్లాస్టిక్ కప్పి తీసుకువెళ్ళాలి. దీని జవాబు ఏ బలంగా కట్టి తీసుకెళ్లాలి. డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తి తన వెనుక మరో వ్యక్తిని ఎప్పుడు కూర్చుండనివ్వాలి? ఏ సమయంలోనైనా, బి అతని వద్ద డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పుడు, సి నడుపుతున్న వ్యక్తి నేర్చుకుంటున్నప్పుడు, డి ఆ వ్యక్తి 21 సంవత్సరాలు వయసు దాటిన వాడైనప్పుడు. దీనికి జవాబు బి అతని వద్ద డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పుడు. వెనకాల కూర్చున్న వ్యక్తి తప్పనిసరిగా ఏ హెల్మెట్ ధరించాలి, బి లర్నింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, సి నడుపుతున్న వ్యక్తి కంటే బరువు తక్కువగా ఉండాలి, డి మెరుస్తున్న బట్టలు ధరించి ఉండాలి. దీనికి జవాబు ఏ హెల్మెట్ ధరించాలి. వాహనం పైభాగంలో సరుకును ఏ సరుకును బలంగా కట్టి తీసుకెళ్లాలి, బి తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకెళ్లాలి, సి సాధ్యమైనంత తక్కువగా తీసుకెళ్లాలి, డి ప్లాస్టిక్ కప్పి తీసుకెళ్లాలి. దీనికి జవాబు ఏ సరుకును బలంగా కట్టి తీసుకెళ్లాలి. ఒక వ్యక్తిని వెనకాల కూర్చోపెట్టుకోవడానికి మీ వాహనానికి ఏం ఉండాలి? ఏ పాదం మోపుటకు వెనకాల వీలు, బి కూర్చున్నట్టుకు అనువైన ఆసనము, సి 250 cc పైన శక్తి గల ఇంజను, డి 1 మరియు 2. దీనికి జవాబు డి 1 మరియు 2. మీరు గుండ్రటి రోడ్డుపై కుడివైపు తిరగాలంటే ఏ అన్నిటికంటే లోపల దారిలో వెళ్ళాలి, బి అన్నిటికంటే బయట దారిలో వెళ్ళాలి, సి మధ్య మార్గం వెళ్ళాలి, డి ఏ దారైనా ఒకటే. దీనికి జవాబు అన్నింటికంటే లోపల దారిలో వెళ్ళాలి. మలుపు తిరుగుటకు ముందు సూచికలు ఎప్పుడు ఇవ్వాలి? ఏ 30 మీటర్ల ముందు ఇవ్వాలి, బి ఇవ్వవలసిన అవసరం లేదు, సి మలుపు తిరిగే ముందు ఇవ్వాలి, డి మలుపు తిరిగిన తర్వాత ఇవ్వాలి. దీనికి జవాబు ఏ 30 మీటర్ల ముందు ఇవ్వాలి. మీరు గుండ్రటి రోడ్డు పైన ఉన్నప్పుడు ఏ ముందు వచ్చిన వారికి ముందు వెళ్లే అధికారం ఉన్నది, బి ప్రవేశిస్తున్న వారికి ముందుకెళ్లే అధికారం ఉన్నది, సి బయటకు వెళ్లే వారికి ముందుగా వెళ్లే అధికారం ఉన్నది, డి పైన పేర్కొన్నవేవీ కావు. దీనికి జవాబు సి బయటకు వెళ్లే వారికి ముందుగా వెళ్లే అధికారం ఉన్నది. మీ ముందు కుడివైపు గీతల నుండి వాహనం నెమ్మదిగా వెళ్తున్నప్పుడు ఓవర్టేక్ చేయడానికి ఏ ఎడం వైపు నుండి ఓవర్టేక్ చేయవచ్చును, బి గట్టిగా హార్న్ వాయించాలి, సి లైటును వెలిగించి అరుపుతూ ఉండాలి, డి ఆ వాహనం వెనకాలే వెళ్ళాలి. దీనికి జవాబు సి లైటును వెలిగించి అరుపుతూ ఉండాలి. ద్విచక్ర వాహనంపై ఎంతమంది ప్రయాణించవచ్చును? ఏ ఎంతమంది కూర్చుండగలిగితే అంతమంది, బి ఒక్కరు మాత్రమే, సి ఇద్దరు, ఒకరు ముందు మరొకరు వెనకాల, డి పైన పేర్కొన్నవేవీ కావు. దీనికి జవాబు సి ఇద్దరు, ఒకరు ముందు మరొకరు వెనకాల. ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ని ధరించాలి. ఎందుకంటే ఏ ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని పట్టుకోవచ్చు, బి రోడ్డుపై అందరూ ఒకేలా కనిపించాలి, సి వ్యక్తిగత రక్షణ కోసం, డి పైన పేర్కొన్నవేవీ కావు. దీనికి జవాబు సి వ్యక్తిగత రక్షణ కోసం. ఒకవేళ మీ వాహనపు సూచికలు పనిచేయకపోతే ఏ అంత ముఖ్యమైన విషయం కాదు కనుక బాధపడనవసరం లేదు,
బి ప్రతిసారి చేతితో సూచికనివ్వండి, సి అవసరం అనుకున్నప్పుడే చేతితో సూచించండి, డి పైన పేర్కొన్నవేవీ కావు. దీనికి జవాబు సి అవసరం అనుకున్నప్పుడే చేతితో సూచించండి. ఎక్కడ మీ వాహనాన్ని నిలుపుటకు అనుమతిస్తారు? ఏ రోడ్డు దాటు స్థలం దగ్గర, బి కొండ పైభాగంన, సి పాదచారులు నడిచే స్థలం దగ్గర, డి పై స్థలాల్లో కాకుండా. దీనికి జవాబు డి పై స్థలాల్లో కాకుండా. బస్సు ప్రాంగణానికి దగ్గరగా వాహనం నిలుపుటకు అనుమతించరు. ఎందుకంటే ఏ ప్రయాణికులు బస్సును చూడకపోవచ్చు, బి బస్సు నిలుపు స్థలంలో మీరు అడ్డుగా ఉంటారు, సి అక్కడ నిల్చున్న వారిని మీరు గాయపరచవచ్చు, డి పైన పేర్కొన్నవేవీ కావు. దీనికి సమాధానం బి బస్సు నిలుపు స్థలంలో మీరు అడ్డుగా ఉంటారు. మీ వాహనపు నెంబర్ను ఆంగ్లంలో వ్రాయించాలి. ఏ ఖచ్చితంగా అవసరం, బి అవసరం లేదు, సి అవసరం లేదు, ఏ భారతీయ భాషలోనైనా వ్రాయించాలి, డి మన దేశంలో అవసరం లేదు. దీనికి జవాబు ఏ ఖచ్చితంగా అవసరం. ఒకవేళ మీ వాహనంలో యంత్రలోపమున్న ఇక్కడ నిలుపవచ్చును. ఏ ట్రాఫిక్ లైట్ల దగ్గర, బి ప్రమాద సూచిక లైట్ వెలిగించి రోడ్డుకు ఎడం వైపు, సి ప్రమాద సూచిక లైట్ వెలిగించి రోడ్డు కుడివైపు, డి పైన పేర్కొన్నవేవి కావు. దీనికి జవాబు బి ప్రమాద సూచిక లైట్ వెలిగించి రోడ్డుకు ఎడం వైపు. వంకర టింకరగా డ్రైవింగ్ చేయడం. ఏ అన్ని వేళలా అందరికీ ప్రమాదం, బి కేవలం ద్విచక్ర వాహనదారులకే ప్రమాదం, సి మోటార్ కార్లు నడుపు వారికే ప్రమాదం, డి మీ గమ్యస్థానం తొందరగా చేరుటకు ఇదే మార్గం. దీనికి జవాబు ఏ అన్ని వేళలా అందరికీ ప్రమాదకరం. కారు నిలిపినప్పుడు తలుపు తెరిచే ముందు ఏ కార్లు, సైకిళ్లు, స్కూటర్లు మరియు పాదచారులను జాగ్రత్తగా గమనించండి, బి మీ వాహనం తలుపును సురక్షితంగా ఉంచండి, సి మీరు సురక్షితంగా ఉండేలా తలుపును ఉపయోగించండి, డి పైన పేర్కొన్నవేవీ కావు. దీనికి జవాబు ఏ కార్లు, సైకిళ్లు, స్కూటర్లు మరియు పాదచారులను జాగ్రత్తగా గమనించండి.